వైసీపీపై ఎమ్మెల్యే విజయ్ చంద్ర తీవ్ర విమర్శలు. గతంలో దళితులపై దాడులు పెరిగాయని, కూటమిలోనే న్యాయం జరుగుతుందని స్పష్టీకరణ. మన్యం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర వైసీపీ గత పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు, అవమానాలు విపరీతంగా పెరిగాయని, వారి హక్కులను కాపాడటంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒక దళితుడి హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి ఘన స్వాగతం పలకడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమన్నారు. మాస్కులు అడిగిన దళిత వైద్యుడిని వేధించి ప్రాణాలు కోల్పోయేలా చేశారని మండిపడ్డారు. దళిత నేత శెట్టి రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళితుల ఓట్లతో గెలిచి వారి అభివృద్ధిని విస్మరించారని, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరుతో మార్చి దళితుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎల్లప్పుడూ దళితుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, కూటమి ప్రభుత్వంలోనే దళితులకు నిజమైన న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు ఆయన లేకపోయినా కానీ ఒకే ఒక పాఠం నేర్పించి వెళ్ళాడండి. ఈ సమాజంలో బతకాలంటే మీరు సమీకరించండి, మీరు పోరాడండి, మీరు ప్రశ్నించండి అని ఏదైతే ఇచ్చారో ఇప్పటికీ కాదు, ఇంకొక కొన్ని 100 సంవత్సరాలైనా దళితుల్లో ఉన్న ఒక స్వభావం ప్రశ్నించడం, పోరాడడం, సమీకరించడం, కరెక్ట్ అయిన సరిలో తీసుకెళ్లడం, అది ప్రతి ఒక్క బిడ్డలో ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డకి అది కామన్గా ఉంటుంది. ఇదే విషయంలో ఒక మాస్క్ అడిగారు సుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో. నువ్వు మమ్మల్ని మాస్క్ అడుగుతావా అని ఒక రెక్కలు విరిసి రోడ్డు మీద తీసుకెళ్లారండి. అది ఇప్పటికీ నాకు తెలిసి తెలుగు సమాజం, దళిత సమాజం ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ మరకల్ని రాజశేఖర్ రెడ్డి ఇంతకు ముందు చేశాడు. ఆయన వారసత్వం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన ఈ కార్యక్రమాల్ని తెలుగు యావత్ దళిత జాతి మర్చిపోదనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో గతంలో ఉండేటప్పుడు దాదాపుగా 56,000 దళితుల పైన అత్యాచార కేసులు పడ్డాయి. ఎప్పుడు 1924లో. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక 7,000 కేసులే పడ్డాయండి. అంటే ఈ దళితులపై దాడి జరిగింది అనేది ఇది సమాజంలో ఉన్న కామనమైన పరిస్థితి. ప్రభుత్వాలు కాకపోయినా దానికి అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కులం అనేది భారతదేశంలో అంత తొందరగా నిర్మూలించలేము. ఆ కుల ప్రస్తావనకి బౌండరీస్ కూడా లేవు, సరిహద్దులు కూడా లేవు. నేను ఒక అనలిస్ట్గా మాట్లాడాల్సి వస్తే భారతదేశంలో కులం అనేది చాలా పెద్ద వ్యవస్థ, అది డీప్ లోతుకి వెళ్ళిపోయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాక్సిమం అరికట్టడం జరిగింది, అత్యాచారాలు అరికట్టడం జరిగింది, మహిళలపై దాడులు అరికట్టడం జరిగింది. ఇంకొకటి, గతంలో ఆయన ఇంటి దగ్గరలోనే కోటవేతులోని ఎన్ని దారుణమైన మహిళలపైన అత్యాచారాలు జరిగో మీ అందరికీ తెలిసిందే. 16 సంవత్సరాల పాప 10th క్లాస్ చదువుకున్న పాపను కూడా అప్పుడు అత్యాచారం చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఉండేది. ఇవన్నీ చరిత్ర చెప్తుంది. మరొకసారి ఈరోజు మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే దళిత సమాజం ఆ గత మరకలను మర్చిపోకూడదు. మా పైన జరిగిన ఈ అన్యాయాల్ని, మా పైన జరిగిన ఒక దౌర్జన్యాల్ని, అత్యాచారాలను మర్చిపోకూడదని మరొక్కసారి దళిత సమాజానికి, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి మేలుకొలుపుగా చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు జరిగిన అత్యాచారాలకి 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి, మీకు చూపిస్తున్న అభ్యుదయానికి ఒక కంపారిజన్ చేసుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, తెలుగువాడు అనేవాడు ఈ ప్రపంచంలో ఒక ఫ్రంట్కి వెళ్ళే ఉద్దేశంగా, అంటే అభివృద్ధి చెందిన పర్సన్గా ఉండాలి, ఒక క్యాపబుల్ పర్సన్గా ఉండాలి. ఏ దేశంలో వెళ్ళినా కానీ ఆయనకంటూ ఒక పర్ క్యాపిటివ్ ఇన్కమ్ ఎక్కువగా సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలి, ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలనే ఆలోచన చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాసేపు